గోదావరి జిల్లా జగ్గంపేట శివారు రంగవల్లి నగర్లో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకుడు కర్ణాకుల మాట్లాడుతూ పశ్చిమ ఆసియాలో ఆయిల్ ఆధిపత్యం కోసం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై దురాక్రమణ దాడులకు దిగాయని ఆరోపించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో భారత్ దౌత్య మరియు వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పెరిగిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అమెరికా, ఇజ్రాయెల్ ఏదైతే ఇరాన్పై యుద్ధం జరుగుతుందో ఈ యుద్ధం వినాశనమే, మొత్తం అగ్నిగుండంగా మారిపోతా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇవాళ భారతదేశం మీద కూడా ఆ ప్రభావం తీవ్రంగా పడ్డది. గ్యాస్ మొదలుకొని అన్ని రకాల వస్తువుల మీద మన బియ్యం ఎక్స్పోర్ట్ ఆగిపోయింది, మన చేపల ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. మొత్తం మనకు సంబంధించినటువంటి అన్ని రకాల వస్తువులు ఇతర దేశాలు వెళ్ళి ఏవైతే ఉన్నాయో అన్ని ఎక్స్పోర్ట్లు ఆగిపోయి మన కూరగాయలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, అన్ని కూడా కుళ్ళిపోతా ఉన్నాయి. వేల కోట్లు, లక్షల కోట్లు భారతదేశానికి కూడా ఈ యుద్ధం వల్ల నష్టం ఉంది. అందుకే నేనేమంటానంటే యుద్ధం ఆపాలా. యుద్ధం ఆపకపోతే ఇలా మన భారతీయులంతా కూడా చాలా మంది వీళ్ళు వేస్తున్నటువంటి బాంబులు వాళ్ళ చనిపోయి గాయాలు పడతా ఉన్నారు. ఒక పక్క విమాన టికెట్లు ఇరాన్కి కువైట్ నుంచి ఇక్కడికి 20,000 టికెట్కి అది 60,000 పడుతుంది, 70,000 పడుతుంది. ఒకళ్ళు విమానాలు ఉన్నా రానా కోళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకే నేనేమంటానంటే ఈ అమెరికా సామ్రాజ్యవాదం యుద్ధం ఏదైతే ఉందో యుద్ధం ఆకపోతే లక్షలాది మంది చనిపోతారు. అలాగని చెప్పి అమెరికా ఏదో అనుకుంటుంది. అమెరికా కూడా ఆర్థిక సంక్షోభంలో పడిపోయే అవకాశం ఉంది. 20 లక్షల డాలర్లు కూడా నష్టపోయే అవకాశం ఉంది. అందుకే నేనేమంటానంటే యుద్ధాన్ని ఆపకపోతే మొత్తం భారతదేశంలో ఉన్న నిత్యావసర వస్తువులన్నీ కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. అమెరికా కూడా ఆర్థికంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకే నేనేమంటానంటే అమెరికా మిత్ర దేశాలు ఏవైతే వాటి మీద కూడా ఇరాన్ యుద్ధం చేస్తున్న అందులో మన భారతీయులు ఉన్నారు. అందుకే నేనేమంటానంటే యుద్ధం ఆపకపోతే వినాశనమే, యుద్ధం తక్షణమే ఆపాలి.